ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, నథింగ్ ఫోన్ వన్ మోస్ట్ ఎవర్ వెయిటింగ్ స్మార్ట్ ఫోన్, దాంతోపాటు మోస్ట్ ఎక్సైటింగ్ స్మార్ట్ ఫోన్ కూడా. దీంట్లో మన ఇండియాకి ఒక రిలేషన్ ఉంది ఈ మొబైల్తో. దాంతోపాటు ఈ మొబైల్ మన ఇండియా మార్కెట్లో గ్లోబల్ చూస్తే మీరు జూలై 12కి అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. దాంతోపాటు ఫీచర్స్ బయటికి వచ్చేసాయి. నిన్ననే స్విట్జర్లాండ్ విషయానికి వస్తే అక్కడ ఈ యొక్క మొబైల్ యొక్క ఫస్ట్ ఎవర్ అఫీషియల్ రెండర్స్ అంటే ఇమేజెస్ లీక్ కావడం జరిగింది. దాంతోపాటు వీడియో కూడా బయటకు వచ్చేసింది. మొత్తానికైతే ఈ మొబైల్ లీక్ అయింది కేవలము బ్యాక్ ప్యానల్ మాత్రమే. ఇప్పటి వరకు డిస్ప్లే ఇంకా లీక్ కాలేదు. మొత్తానికైతే డిజైన్ అఫీషియల్ గా బయటికి వచ్చేసింది. వైట్ కలర్ లో మొబైల్ మీకు కనిపిస్తుంది. దాంతోపాటు ఈ మొబైల్ ఎలాంటి ఫీచర్స్ రాబోతున్నాయి, దాంతోపాటు ఈ మొబైల్ మన ఇండియా మార్కెట్ లో ఏ ప్రైస్ ట్యాగ్ లో లాంచ్ కాబోతుంది చూడబోతున్నాము. దానికోసం మీరు చేయాల్సింది ఏమి, చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరికేంటి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ వన్ అఫీషియల్గా ఈ నథింగ్ బ్రాండ్ నుండి మీరు గమనిస్తే మాత్రం వచ్చిన ప్రోడక్ట్ రెండో ప్రోడక్ట్ ఇదే నథింగ్ ఫోన్ వన్. దాంతోపాటు ఫోన్ విషయానికి వస్తే ఫస్ట్ ఫోన్ ఇదే. ఇంత ముందుకు వచ్చింది TWS ఇయర్ బడ్స్. ఇయర్ వన్ మీకు అఫీషియల్గా తెలిసే ఉంటుంది. 6,000 8,000 ప్రజెంట్ ఇండియా మార్కెట్లో మీకు కనిపిస్తుంది ఇయర్ వన్ విషయానికి వస్తే. అయితే ఈ మొబైల్ విషయానికి వస్తే మొబైల్ మీకు ఆఫర్ చేసేది పంచ్ హోల్ డిస్ప్లే. రియర్ సైడ్ విషయానికి వస్తే డ్యూయల్ కెమెరా ఈ మొబైల్ కనిపిస్తుంది. దాంతోపాటు రియర్ సైడ్ లో మీకు నోటిఫికేషన్ అలర్ట్ LED లైట్స్ ఇక్కడ మీకు రియర్ ప్యానల్ లో కనిపిస్తాయి. దాంతోపాటు రియర్ ప్యానల్ విషయానికి వస్తే మీకు ట్రాన్స్పరెంట్ డిజైన్ తో కనిపిస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే పంచ్ హోల్ డిస్ప్లే. ఫ్రేమ్ విషయానికి వస్తే మెటల్ అంటే అల్యూమినియం ఫ్రేమ్ ఇక్కడ మీకు ఉంటుంది. రైట్ సైడ్ లో ఈ మొబైల్ మీకు గమనిస్తే మాత్రం పవర్ బటన్, లెఫ్ట్ సైడ్ లో మీకు వాల్యూమ్ రాకర్స్ కనిపిస్తాయి. ఈ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే మీకు సపోర్ట్ చేసేది USB టైప్స్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ మొబైల్లో అలర్ట్ స్లైడర్ ఉంది కదా OnePlus ది, అది ఇక్కడ మీకు ఆఫర్ చేయడం లేదు. దాంతోపాటు 2 మైక్స్ ఇక్కడ మీకు ఉంటాయి. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఈ మొబైల్లో లేదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. దాంతోపాటు SD కార్డ్ సపోర్ట్ విషయానికి వస్తే అది కూడా మీకు ఆఫర్ చేయడం లేదు. స్పీకర్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు అఫ్కోర్స్ డ్యూయల్ స్పీకర్స్ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మొబైల్ ఎర్గోనామిక్స్ మీరు గమనిస్తే మాత్రం స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్, బాక్సీ టైప్స్ డిజైన్ మీకు కనిపిస్తుంది. మొత్తానికి లేటెస్ట్ ట్రెండ్ని ఫాలో అవుతూ మీకు కరెక్ట్గా చెప్పాలంటే మాత్రం iPhone 12 లాగా కొంచెం ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది. ప్రజెంట్ మార్కెట్లో అదే నడుస్తుంది. iPhone 12ని కాపీ చేస్తారని. కానీ రియల్ ప్యానల్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ మొబైల్ యూనిక్ డిజైన్తో ప్రజెంట్ మార్కెట్లో కనిపిస్తుంది అని. బికాస్ ఆఫ్ రియర్ సైడ్ విషయానికి వస్తే ట్రాన్స్పరెంట్ డిజైన్తో మీకు కనిపిస్తుంది. దాంతోపాటు వైట్ అండ్ బ్లాక్ కలర్లో మొబైల్ మీకు ఉంటుందంటే ప్రజెంట్ మార్కెట్లో నడిచేది కేవలం ఇవి 2 మాత్రమే. వైట్ బ్లాక్ కలర్లో మాత్రమే మొబైల్ రాబోతుంది. మేబీ ఫ్యూచర్లో ఇంకేమైనా కలర్స్ యాడ్ కావచ్చేమో, వెయిట్ అండ్ సీ. ఇక దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్. వాటి విషయానికి వస్తే మొబైల్ మీకు ఆఫర్ చేసేది 6.55 ఇంచెస్ PO LED డిస్ప్లే ఇక్కడ మీకు ఆఫర్ చేయబోతున్నారు. దాంతోపాటు 90 Hz రిఫ్రెష్ రేట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. దాంతోపాటు గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ గురించి ఇలాంటి డిస్కషన్ లేదు. దాంతోపాటు ఈ మొబైల్ విషయానికి వస్తే HDR10+ సపోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుందంట. మొత్తానికి 90 Hz రిఫ్రెష్ రేట్, అది కూడా PO LED డిస్ప్లే ఈ మొబైల్లో కనిపిస్తుంది. అని చెప్పేది ఏంటంటే మాత్రం టాప్ నాచ్ డిస్ప్లే అంటే మోస్ట్ ప్రీమియం డిస్ప్లే ఈ మొబైల్ కనిపిస్తుంది అనమాట. లైక్ మనకు యాపిల్ ఐఫోన్స్ లాగా, దాంతోపాటు సామ్సంగ్ యొక్క ప్రీమియం మొబైల్స్ ఉన్న డిస్ప్లే. అంటే చెప్పేది ఏంటంటే కట్టుగా ఎడ్జ్ లెస్ డిస్ప్లే, ఆల్మోస్ట్ గా ఎడ్జ్ లెస్ డిస్ప్లే ఈ మొబైల్లో కనిపిస్తుంది. కానీ పంచ్ హోల్ డిస్ప్లే గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయబోతుంది. ఈ మొబైల్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి బిలో 50,000 మొబైల్ వస్తుంది. అయినప్పటికీ మొబైల్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వబోతుంది. దాంతోపాటు 4500 mAh బ్యాటరీ సెటప్. ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. దట్ ఈస్ ఆసమ్. ఈ ప్రీమియం మొబైల్లో మీకు ఆఫర్ చేసేది 25 watts కాదు, 45 watts ఆఫర్ చేస్తున్నారు. అది చాలా మంచి స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు చిప్ సెట్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మీకు ఆఫర్ చేసేది ఏకదమ్గా లేటెస్ట్ చిప్ సెట్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 5G చిప్ సెట్ ఈ మొబైల్లో కనిపిస్తుంది. SIM1 SIM2 అంటున్నారు. దాంతోపాటు SIM1 eSIM అంటున్నారు. వెయిట్ అండ్ సీ మీకు తెలిసిపోతుంది. మొత్తానికి అయితే చిప్ సెట్ విషయానికి వస్తే 5G చిప్ సెట్, అది కూడా 2.4 GHz ఆక్టోకో చిప్ సెట్, Adreno GPU ఉంటుంది. మొత్తానికి దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్లో ఎలాంటి కొరత మీకు ఉండదు. దాంతోపాటు ఈ చిప్ సెట్ విషయానికి వస్తే 7 సిరీస్లో అది కూడా కొత్త చిప్ సెట్ కాబట్టి ఎలాంటి బెంగ అవసరం లేదు. ఇక దాంతోపాటు వాయిస్ విషయానికి వస్తే మీకు తెలిసిందే నథింగ్ వాయిస్, అది కూడా Android 12 బేస్డ్తో కనిపిస్తుంది. యాడ్స్ ఉండవని కంపెనీ ఆల్రెడీ చెప్పేసింది. కానీ బ్లోట్వేర్ విషయానికి వస్తే నాకైతే కనిపించింది. పోకీమాన్ యాప్ కనిపించింది. దాంతోపాటు 2-3 గూగుల్ యాప్స్ కూడా కనిపించాయి. మొత్తానికి అయితే వెయిట్ అండ్ సీ.
వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాము, కొంచెం వెయిట్ చేయండి. మొత్తానికైతే ఓఎస్ విషయానికి వస్తే ప్రామిసింగ్గా మీకు కనిపిస్తుంది. దాంతోపాటు లాంచర్ కూడా ట్రై చేసి ఉంటే మాత్రం ట్రై చేయండి. నథింగ్ ఓఎస్ లాంచర్ ప్రజెంట్ ప్లే స్టోర్లో మీకు కనిపిస్తుంది. ఇక దాంతోపాటు ర్యామ్ విషయానికి వస్తే 8GB 128GB మొబైల్ బేస్ వేరియంట్ అంట, వెయిట్ అండ్ సీ తెలిసిపోతుంది. ఇక దాంతోపాటు SD కార్డ్ సపోర్ట్ ఇక్కడ మీకు ఆఫర్ చేయడం లేదు. ఇక మెయిన్ విషయం కెమెరాస్ విషయానికి వస్తే కెమెరా సెక్షన్లో ఈ బ్రాండ్ విషయానికి వస్తే ఎలాంటి రిస్క్ తీసుకోలేదు భయ్య. ఇక్కడ మీకు ఆఫర్ చేసేది రియల్ సైడ్ విషయానికి వస్తే డ్యూయల్ కెమెరా మాత్రమే, ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. టెలిఫోటో, మ్యాక్రో, డెప్త్ ఇలాంటివి యాడ్ చేయలేదు. అలాంటివి యాడ్ చేస్తే మాత్రం మొబైల్ ఖచ్చితంగా ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనిస్తే మాత్రం డిగ్రేడ్ అయిపోయేది. అంటే ప్రజెంట్ మార్కెట్లో కొత్త మొబైల్, అది కూడా మీకు టెలిఫోటో లెన్స్ ఇవ్వడము, డెప్త్ ఇవ్వడము, మ్యాక్రో ఇవ్వడము, ఎక్స్పెరిమెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో డిసప్పాయింట్ అవుతారు పబ్లిక్ విషయానికి వస్తే. కానీ అలాంటి స్టెప్ ఇక్కడ మీకు నథింగ్ తీసుకోలేదు. దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. అంటే సేఫ్ సైడ్లో ఆడుతున్నారు అనమాట. ఇక్కడ మీకు ఆఫర్ చేసింది 50 MP ప్రైమరీ సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇక్కడ మీకు ఉండేది సోనీ సెన్సార్. అంటే గెస్ చేయండి, సోనీ IMX 766 సెన్సార్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక దాంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఇక్కడ మీకు ఉంటుందంట. మ్యాక్రో, డెప్త్, టెలిఫోటో అలాంటివి ఏమి ఇక్కడ మీకు ఆఫర్ చేయడం లేదు. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే సెల్ఫీలోనే కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఏంటి అంటే 16 MP లేకపోతే 32 MP ఏదైతే ఏంది. మొత్తానికైతే సెల్ఫీ విషయానికి వస్తే పంచోలో మీకు ఆఫర్ చేయబోతున్నారు. మొత్తానికి ఈ మొబైల్ విషయానికి వస్తే జూలై 12కి ఇండియా మార్కెట్లో, అదే విధంగా అఫీషియల్గా గ్లోబల్లీ లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్లో మెయిన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏంటి అంటే ఈ మొబైల్ ప్యూర్గా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్. నథింగ్ ఫోన్ 1 ప్యూర్గా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్. మన ఇండియాలోనే ఈ మొబైల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి ఈ మొబైల్ ప్యూర్గా మన ఇండియా స్మార్ట్ ఫోన్. అందుకే చెప్పేది ఏంటి అంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే మాత్రం మన ఇండియాలో ప్రైస్ ట్యాగ్ కొంచెం తక్కువ ఉంటుంది అకార్డింగ్ టు గ్లోబల్ ప్రైస్ ట్యాగ్. చూసుకోండి ఎందుకోసం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎక్కడ అంటే మాత్రం ఇండియాలో అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ట్యాక్సెస్ మీద, దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏమి ఉండదు కాబట్టి కాస్ట్ దాదాపుగా తక్కువనే ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది. మొబైల్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే అబోవ్ 40,000లో మొబైల్ లాంచ్ కాబోతుందంట. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే మాత్రం 42,999 వరకు మొబైల్ కనిపిస్తుంది. మేబీ ఈ మొబైల్ 39,999, 38,999 ఆ రేంజ్లో వస్తే మాత్రం ఎక్సైటింగే. కానీ అలా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఈ మొబైల్ ఖచ్చితంగా అబోవ్ 40,000లోనే లాంచ్ కాబోతుందంటే మొత్తానికి వెయిట్ అండ్ సీ తెలిసిపోతుంది. కానీ మన ఇండియా ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే అకార్డింగ్ టు గ్లోబల్ ప్రైస్ ట్యాగ్ ఎస్ మన ఇండియాలో ప్రైస్ ట్యాగ్ తక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ ప్యూర్గా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ కాబోతుంది. నథింగ్ ఫోన్ 1 కార్లపి అఫీషియల్గా చెప్పేశారు. మొత్తానికైతే చాలా మంచి మొబైల్ ఫ్రమ్ నథింగ్ మన ఇండియా మార్కెట్లో రాబోతుంది. జూలై 12కి మొబైల్ కనిపిస్తుంది. బేస్ వేరియంట్ వచ్చేసి 8GB 128GB, ప్రైస్ ట్యాగ్ వచ్చేసి అబోవ్ 40,000లో మొబైల్ రాబోతుందంట. మొత్తానికైతే ఇది రండి నథింగ్ ఫోన్ 1. దీని గురించి వెయిట్ చేస్తున్నారా? దాంతోపాటు ఈ మొబైల్లో మీకు ఏం నచ్చింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోదు. దాంతోపాటు చాలా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, ప్రెస్ చేయండి కొంచెం. దాంతోపాటు నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అవసరం వేలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.